398వ పేజీలో ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతారు. జాగ్రత్తగా ఆలోచించండి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవునికి మేము వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. దేవునికి మహిమ కలుగునగాక. మరొక మారు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలోచన చేయండి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవునికి మేము వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించిన. ఆమేన్ చెప్పండి ఒక్కసారి. గడిచిన ఆగస్టు నెలంతా కూడా ప్రభు మనలను కాచి కాపాడి ఈ నూతన మాసములోనికి, ఇదే నెల ఇంచుమించు ఇంకొక 4 నెలల్లో అప్పుడే సంవత్సర కాలము ముగించబడతా ఉంది. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని ప్రభు మీకు అందించడానికి ఇష్టపడ్డాడు కనుక ఒక వాగ్దాన పూర్వకమైనటువంటి సంగతిని ప్రభు మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఈ 1వ తారీఖు ఈ నెలంతటికి సరిపడా దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక చక్కటి లేఖనము, వాగ్దాన పూర్వకమైనటువంటి లేఖనం ఏమిటంటే ఆయన మన మనవి అంగీకరించెను. ఆమేన్. ఈ నెలంతా కూడా ఈ మాట రాసి పెట్టుకో. ఈ నెలంతా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తావో, ఈ నెలంతా ఈ 1వ తారీఖు నుంచి ఈ నెలాఖరు వరకు మీరు ఎన్ని ప్రార్థనలు చేస్తారో జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతి ప్రార్థనని కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తాడంట. ఆమేన్ చెబుదాం ఒకసారి. హల్లెలూయా. విశ్వసించండి. మీరు చేసే ప్రార్థనలను ప్రభువు అంగీకరిస్తాను అని ఈ 1వ తారీఖులోనే వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మరి మీరు ప్రార్థన చేసే విషయంలో ఎట్లా ఉంటారనేది ఇక మీ ఆలోచనకి విడిచిపెడుతున్నాను. ఇప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంది? మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి. అక్కడ ఏమని రాయబడి ఉంది? ఆ సంగతిని బట్టి. ఇప్పుడు అడుగుతున్నాను, ఏ సంగతి? ఇప్పుడు నీ జీవితంలో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు కదా, ఒక సంగతిని బట్టి నా దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు ఈ రాత్రి. ఏమని? నువ్వు పలానా సంగతిని బట్టి ప్రార్థన చేస్తున్నావుగా, పలానా విషయాన్ని బట్టి కన్నీరు గారుస్తున్నావుగా, నేను ఆ మనవిని అంగీకరించాను అని ప్రభు నీకు వాగ్దానం ఇచ్చాడు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఎజ్రా భక్తుడు ఏ సంగతిని బట్టి ప్రార్థన చేస్తున్నాడు అంటే 21, అదే 8వ అధ్యాయం 21, 22 కూడా చదవండి. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండమని ప్రకటించాను. చదవండి. మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉంటుంది. ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు వచ్చునని రాజుతో చెప్పేశాము. తర్వాత చదవండి. కనుక ఇక్కడి నుంచి జాగ్రత్తగా, మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలములను రౌతులను రాజు నొద్ద కావలనని మనవి చేయుటకు అండర్లైన్ చేయండి. సిగ్గుగా నాకు తోచాను. చాలు, నా మాటలు చూస్తూ నా మాటలు వింటే నా వైపు చూడండి, నేను వివరిస్తాను. ఎజ్రా గారు ఆ భయంకరమైన బానిసత్వంలో నుంచి బయటకు వెళ్ళిపోతూ వారి బృందము, ఇటు ఆడపిల్లలు, మగపిల్లలు, చిన్నపిల్లలు, వృద్ధులు, బంగారము, వెండి, విలువైన వస్తు సామాగ్రి అంతా కూడా వెనకేసుకొని ఒక నదీ ప్రాంతం దగ్గరికి వచ్చి ఆగి ఆలోచన చేస్తున్నారు. జాగ్రత్తగా వినాలి, ఈ మాట ప్రతి ఒక్కరికి అవసరం. ఈరోజు ఒక ప్రాంతం దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు సమూహం అంతా కూడా కూర్చొని ఆలోచన చేస్తున్నారు. ఏమని? అరే ఇప్పుడు మనం చాలా దూరం నడిచి వెళ్ళాలి కదా. మరి ఈ మార్గం అంతట్లో చాలామంది దొంగలు ఉంటారు, ఇతర రాజులు ఉంటారు. అసలకే మనము ఇశ్రాయేలీయులము, దేవుని బిడ్డలము, మనకు బోల్డ్ మంది శత్రువులు ఉంటారు. కాబట్టి మనం ఇలా ఒంటరిగా వెళ్ళడం చాలా ప్రమాదం. అయితే మనం ఏం చేద్దామంటే
మనం విడిచిపెట్టి వచ్చిన రాజ్యంలో రాజుగారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు మాకు సహాయం చేయండి అయ్యా అని అడుగుదాం. అదేనా రాయబడింది? అదేనా రాయబడింది? అది అక్కడ రాయబడిన మాట అది. అయ్యా బాబు మాకు సహాయం చేయండి అని మనం అడుగుదాం అని ప్రిపేర్ అయ్యి అడుగులు ముందుకు వేస్తూ ఉంటే మనకు సాక్షి ఒప్పుకోవట్లేదు. ఎవరికి? ఎజ్రాకి. బుర్ర ఇక్కడ పెట్టు. ఎవరికి? ఎజ్రాకి. మైండ్ ఇక్కడ పెట్టి ఆలోచన చేస్తూ వాక్యం వినండి, మీకు చాలా ఉపయోగపడుద్ది ఈ మాట. ఇప్పుడు ఎజ్రా ఏమన్నాడు 22 చివరిలో? నాకు సిగ్గుగా, నేను రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా మమ్మల్ని కాపాడడానికి కొంతమంది రౌతులను, రథాలను, సైన్యాన్ని, కొంతమందిని మాకు సపోర్ట్గా కొంతమందిని పంపించు ప్రభు అని అడగడానికి నాకు సిగ్గుగా తోచెను. అర్థమవుతుందా? రాజు దగ్గరికి వెళ్ళి ఎజ్రా మాకు సహాయము చెయ్యండి అని చెప్పటానికి ఏమనిపించింది? సిగ్గు అనిపించింది. సిగ్గు. అర్థమవుతుందా? నా వైపు చూడండి. ఏమనిపించింది? ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది? అరే మనము దేవుని బిడ్డలమయ్యుండి, దేవుని శక్తి తెలుసుండి, దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమయ్యుండి, అరే అన్యుల దగ్గరికి పోయి చేయి చాచిదేంట్రా అని ఎజ్రాకి సిగ్గనిపించింది. సిగ్గనిపించింది. ఈరోజు నీకు అర్థమవుతుందా దేవుని శక్తి? అర్థమవుతుందా దేవుని శక్తి? నీకు అర్థమవుతుందా? ఇతరుల దగ్గరికి వెళ్ళి నా కుటుంబం పాడైంది, నా జీవితం పాడైంది, నన్ను బాగు చేయండి మహాప్రభో అని అడుగుతున్నావే, నీకు అనిపించట్లేదా? అనిపించట్లేదు. ఎప్పుడు నీ మనసులో గిల్టీనెస్ రాలేదా? ఎజ్రా సిగ్గుపడిపోతున్నాడు. సహాయం అడగడానికి సిగ్గుపడిపోతున్నాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సిగ్గుపడిపోతున్నాడంట ఎజ్రా. కానీ దేవుడి మహాకృప ఏమిటో తెలుసా? ఎజ్రా మనసు ఎరిగిన దేవుడు ఎజ్రా ఉపవాస ప్రార్థనను ఆలకించి ఆ మనవులన్నీ అంగీకరించి వారిని క్షేమముగా వారి ప్రాంతానికి నడిపించుకున్నాడు. ఈరోజు మనము కూడా ప్రార్థించగలిగితే మన ప్రార్థనను ప్రభువు ఆలకిస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా? ఎజ్రా నేను బయట వాళ్ళ దగ్గరికి పోయి వెళ్ళి అడుక్కునేదేంటి, వాళ్ళని ఎవరినో బాగు చేయమని బ్రతిమలాడుకునేదేంటి, సర్వశక్తిమంతులకు దేవుడు నాకున్నాడు, నేను అక్కడికి ఇక్కడికి తిరిగేదేమిటి, ప్రజలారా మీరందరూ ఉపవాసం ఉండి ప్రార్థించండి అని ప్రజలందరికీ చెప్పి ఆ నదీ తీరమున మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు వారిని క్షేమముగా యెరూషలేమునకు నడిపించుకున్నాడు. ఈరోజు మీకు నాకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. నీ మనవి తప్పకుండా అంగీకరిస్తాడు. తప్పకుండా నువ్వు చేసుకున్న మనవిని అంగీకరిస్తాడు. అది నువ్వు ఏ మనవి చేశావో, నీ బిడ్డల గురించి మనవి చేశావా, నీ భర్త గురించి మనవి చేశావా, నీ ఆరోగ్యం గురించి మనవి చేశావా, నీ కుటుంబం గురించా, నీ వ్యాపారం గురించా, దేని గురించి నువ్వు ఉపవాసం ఉన్నావో నా దేవుడు ఈ నెల 1వ తారీఖు 1వ ఆదివారం 2వ ఆరాధనలో నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, నీ మనవని నేను అంగీకరించాను. ఎవరి దగ్గరికి వెళ్ళక, ఎవరి దగ్గర చేతులు చాపక, ఎవరి మీద ఆధారపడక, ఎవరిని నమ్ముకొనక, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ఆయనను వెంబడించు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. అయితే బైబిల్ చెబుతుంది 1 యోహాను గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 224 వెనక నుంచి 224. 1 యోహాను 5వ అధ్యాయము 13, 14 చదవండి. నేను ఈ సంగతులు మీకు చెబుతున్నాను, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. అర్థమవుతుందా? యోహాను భక్తుడు ఏమని చెబుతున్నాడు? మనము దేవుని చిత్తానుసారముగా ఏది అడిగినను మన మనవిని ఆయన ఆలకిస్తాడు. ఎజ్రా భక్తుడు దేవుడి చిత్తంగా ఆలోచించాడా లేదా?
అసలు ఎజ్రా భక్తుడు బయలుదేరి ఏ పని మీద వెళ్తున్నాడు తెలుసా? బోల్డ్ అంత బంగారం పుచ్చుకొని, బోల్డ్ అంత వెండి పుచ్చుకొని, బోల్డ్ అంతా ఇంకా కావలసిన వస్తువులు సామాగ్రి బోలెడు మంది జనములతో బయలుదేరి ఏ పని మీద వెళ్తున్నాడు తెలుసా ఎజ్రా భక్తుడు? యెరూషలేము మందిర కోట గోడలు కట్టుకోవడానికి. ఎజ్రా ఆశ ఏమిటి? కూలిపోయిన గోడలను మరలా కట్టుకోవడానికి, పాడైపోయిన జనాలను బాగు చేసుకోవడానికి ఎజ్రా పరుగులు తీస్తా ఉన్నాడు. అది చూసి నచ్చిన దేవుడు ఎజ్రాకి సాయం చేశాడు. మరి ఈరోజు నీ జీవితంలో నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావు, ఎలా ప్రార్థన చేస్తున్నావు ఆలోచించుకో. యోహాను భక్తుడు అంటాడు, ఇదే యోహాను భక్తుడు సువార్తలు అంటాడు, తీయొద్దు. ఇదే యోహాను భక్తుడు సువార్తల్లో అంటాడు, మీ హృదయములో మీరు పాపము లక్ష్యము చేసిన ఎడల ఆయన మీ మనవి అంగీకరింపకపోవును. మీ హృదయములో మీరు పాపము లక్ష్యము చేసిన ఎడల ఆయన మీ మనవి అంగీకరింపకపోవును. కానీ ఎజ్రా హృదయంలో పాపము లేదు. నేను ఒకటి చెప్పనా, ఈ రోజుకైనా పాపము విషయంలో మనము చచ్చిన వారిగా లేకపోతే మన జీవితాలు వృధా. దేవుడు అంటున్నాడు, కీర్తనలో ఒకటి ఇదే మాట రాయబడి ఉంటుంది, మన హృదయములో మనము పాపము లక్ష్యము చేసిన ఎడల మన మనవి ఆయన ఆలకింపకపోవును. మన మనవి వినడు ఆయన. మన హృదయాల్లో పాపం ఉంటే మన ప్రార్థన ఆయన వినడు. కానీ ఎజ్రా హృదయంలో పాపము లేదు. ఎజ్రా హృదయంలో పాపము లేదు. ఎజ్రా ఎంతవరకు దేవుని చిత్తాన్ని ముందు పెట్టుకుని నడిచాడు. అరే దేవుడి ప్రజలు బాగుండాలి, దేవుని ఇల్లు బాగుండాలి, కూలిపోయిన కోట గోడలు మరలా కట్టబడాలి. ఇది ఎజ్రా యొక్క ఆలోచన, ఆవేదన. అందుకనే ఎజ్రాని కంటికి రెప్పలా దేవుడు కాపాడుకున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీ ప్రార్థన మనవలన్నిటినీ కూడా ప్రభు ఆలకించాలి, అంగీకరించాలి అంటే ఇకనైనా ఏవేలు గ్రంథంలో తీయొద్దు. ఏవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 12, 13, 14, 15 చదువుకుంటూ వస్తే అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? ఇప్పటికైనా, అరే చివరికి ఇప్పటికైనా నేను మీకు ఒక ఆల్టర్గా వేస్తున్నాను, చివరిగా పిలుస్తున్నాను, రండి, మనపూర్వకంగా రండి, ఉపవసించి ప్రార్థించండి. దేవుడు ఒక ఆల్టర్గా వేస్తున్నాడు, ఒక పిలుపునిస్తున్నాడు, మిమ్మల్ని పిలుస్తున్నాడు, రండి. ఈ రోజుకైనా మీరు మీ మనసులు మార్చుకోండి, మనస్ఫూర్తిగా నా యొద్దకు రండి, ఉపవాసంతో రండి. మీకు నేను సాయం చేయలేనా? మీరు కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు దేవుడు. కానీ మనం వెళ్ళగలుగుతున్నామా? కన్నీరు విడిచుచు దుఃఖించుచు, ఏమన్నా అర్థమవుతుంది అన్నమాట? స్తోత్రం చెప్పండి ఒక్కసారి. కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా, ఉత్తిన కాదు, ఎవరి కోసమో కాదు, పై వేషాల కోసం కాదు. ఎలా రావాలి? మనస్ఫూర్తిగా. ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి ఎలా రావాలి? మనస్ఫూర్తిగా. ఎవడో బాధపడతారని వచ్చి ఇక్కడ ఏం ఉపయోగం లేదు. ఇక్కడ నేను ఫస్ట్ నుంచి చెబుతున్నా, ఈ మందిరం పెట్టినప్పుడు నేను చెబుతున్నా, నువ్వు ఇక్కడ ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. నేనేం చెబుతున్నానంటే, నువ్వు మనస్ఫూర్తిగా ఇప్పుడైనా నీ మనసు మార్చుకొని, ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకొని మనస్ఫూర్తిగా మందిరంలోకి వచ్చి ఉపవాసం ఉండి దుఃఖించి ఏడ్చి ప్రార్థించు. నీ మనవి ఎందుకు ఆలకించడు? ఎందుకు నీ మనవి ఆలకించడు ఆయన? ఎందుకు నీ ప్రార్థన వినడు? ఎందుకు నీకు జవాబు ఇవ్వడు? ఎందుకు నిన్ను దీవించడు? ఎందుకు నిన్ను ఆశీర్వదించడు? ఎందుకంటే మనము మన హృదయములలో పాపము లక్ష్యము చేస్తున్నాము. మన హృదయములలో ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఏమిటో తెలుసా? అరే మీరు ఏదైతే నా మందిరములో మనవి చేస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, నేను దాన్ని అంగీకరించున్నాను, నేను వినేసి ఆల్రెడీ దాని మీద సైన్ చేస్తున్నాను. అయితే ఎందుకండి పాస్టర్ గారు ఆలస్యం అవుతుందంటే, మన హృదయాలలో పాపం ఎక్కడో ఏదో ఒక మూల ఉండిపోయింది. రా, ఈరోజు పాపాన్ని విడిచి దేవుని చెంతకు రా. ఎక్కడో ఉంది, ఏదో ఒక అవిధేయత, ఏదో ఒక మూల, ఏదో ఒక విధంగా నీ హృదయంలో పాపం గూడు కట్టుకుపోయింది. అది నీకు కూడా అర్థం కావట్లా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడ ఏ విషయంలో పాపం నీలో ఏలుబడి చేస్తుంది, రా, పాపాన్ని విడిచి దేవుళ్ళనికి రా. దేవుడు నీకు ఒక పిలుపునిస్తున్నాడు. ఈ రోజైనా సరే నీ పాపము నిమిత్తమై నువ్వు చావకపోతే ఆ పాపమే నిన్ను చంపేస్తుంది. పాపము విషయమై నువ్వు చావకపోతే ఆ పాపమే నిన్ను చంపేస్తుంది.
పాపాన్ని విడిచి దేవుని దగ్గరికి రా. ఇప్పుడైనా మనస్ఫూర్తిగా దుఃఖించుచు ఏడుస్తూ, అయ్యా నేను పాపిని, ఘోరమైన పాపిని, నేను త్రాగుబోతుని, తిరుగుబోతుని, వ్యసనపరుని, దొంగని, జోదగాన్ని, ఎందుకు పనికిరాని లోకాశలకు లోబడిపోయి తిరుగుతున్నవాడిని, నన్ను క్షమించు ప్రభు అని దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ఆయన వైపు చేతులు ఎత్తితే నీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోద్ది. హల్లెలూయా. నీ లైఫ్ టర్న్ అయిపోద్ది. కానీ నువ్వు చేయట్లేదు. పాపాన్ని విడవలేకపోతున్నావు, శాపాన్ని విడవలేకపోతున్నావు, దోషాన్ని విడవలేకపోతున్నావు, తప్పులు వదలలేకపోతున్నావు. ఎందుకు పనికిరాని ఈ అయోగ్యమైన, ఇదిగో అగ్నిలో వేస్తే కాలిపోయే ఈ ఎందుకు పనికిరాని ఈ లోకం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు. ఒకనాటికి ఈ లోకం ఉండదు, ఈ లోకాంశలో ఉండవు, అన్నీ గతించిపోతాయి. శాశ్వత కాలం నిలిచేది ఎవరు? దేవుడు. నువ్వు తాగే తాగుడైనా, తినే తిండి అయినా, నీ జీవితమైనా, నీ ఆశలైనా, నీ కోరికలైనా, నీ తలంపులైనా, ఏవైనా ఒక్కనాటికి ఈ భూమి మీదతో అవి అంతమైపోతాయి. శాశ్వత కాలం నిలిచేవాడు ఎవరో? దేవుడే. ఈ రోజైనా మనసు మార్చుకోండి, ఈ రోజైనా బ్రతుకు మార్చుకోండి, ఈ రోజైనా జీవితం మార్చండి, ఈ రోజైనా మనం అందరం మారి మనస్ఫూర్తిగా ప్రభువుని అంగీకరించాలండి. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, చరిత్ర పుట్టలకు ఎక్కిన ఒక రోజు గురించి దేవుడు రాయించి ఉంచాడు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయములో. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం చదవండి, ముగించేస్తాను. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం, 185వ పేజీ. 185వ మొదటి నుంచి 185వ పేజీ. యెహోషువ 10:14, 13-14 చదవండి. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దాని ముందే గాని దాని తర్వాతనే గాని ఉండలేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఈ మాట చాలా స్పష్టంగా వినండి. ప్రతి క్రైస్తవుడు గనక ఈ మాట పట్టుకోగలిగితే మీ జీవితాలు మారిపోతాయి. రాయబడిన మాట ఏమిటో తెలుసా? ఇక్కడంట ఒక భక్తుడి ప్రార్థన విని దేవుడు ఒక మహా అద్భుతాన్ని జరిగించాడు. నేను చదువుతాను స్పష్టంగా, జాగ్రత్తగా వినండి. 13 నుంచి చదువుకుంటూ వస్తున్నా. 185వ పేజీలో యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 13, 14, 15 నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. అంటే సూర్యుడంట ఇంటికి వెళ్ళలేదంట. చంద్రుడు ఎక్కడున్నవాడు అక్కడే, సూర్యుడు ఒక పక్క, చంద్రుడు ఒక పక్క ఆగిపోయారంట. దేవుని బిడ్డలారా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అలాంటి సందర్భంలో రాయబడిన మాట ఇది. యెహోవా అంటే మన దేవుడు ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. నేను అడుగుతున్నా, నీ జీవితంలో ఇలాంటి రోజు ఒకటి రావాలి. అర్థమవుతుంది? ఈ మాట మీ అందరికీ అర్థం కావాలని ఆశపడుతున్నాను. నీ జీవితంలో ఇలాంటి రోజు ఒకటి రావాలి. ఎలాంటి రోజు? చరిత్రలో నిలిచిపోయే రోజు, నువ్వు చేసిన ప్రార్థనకు జవాబిచ్చే రోజు, నువ్వు కాచిన కన్నీరికి ప్రభువు దిగివచ్చే రోజు, నువ్వు ప్రయాసపడ్డ ప్రయాసకు ప్రభువు ఫలితం ఇచ్చిన రోజు నీ జీవితంలో ఒకటి ఉండిపోవాలి. భక్తుడు ప్రార్థన చేస్తే సూర్యుడు ఒక పక్క ఆగిపోయాడంట, చంద్రుడు ఒక పక్క ఆగిపోయాడంట. అలాంటి రోజు అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ చరిత్రలో లేదంట. నేను అడుగుతున్నా, నీకంటూ చరిత్రలో ఒక రోజు ఉండాలా? నీ ప్రార్థన జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తే మారని నీ బిడ్డలు మారే రోజు ఒకటి రావాలా? ఆ రోజు చరిత్రలో లిఖించబడాలా? ఈ రిలీజ్ కాలనీ మొత్తం చెప్పుకోవాలి. అలాంటి రోజు కొరకు ప్రార్థించు. మోనిక అనే ఒక తల్లి, ఎవరు? మౌనిక కాదు, మోనిక అనే ఒక తల్లి తన కుమారుని బట్టి ఎన్నో రాత్రులు ఉపవసించి ప్రార్థించేదంట. ఎన్నో రాత్రులు. చిన్నప్పుడే బిడ్డని సేవకు సమర్పించింది ఆ తల్లి. కానీ ఆ పిల్లగాడు తల్లి మాట వినట్లా. చిన్నప్పుడే పాపపు ఊబిలోకి కూరుకుపోయాడు. చిన్నప్పుడే వ్యసనాలకు బానిస అయిపోయాడు. వారు చాలా సంపన్నులు, చాలా డబ్బున్నవారు. అతను ఎంత నీచమైన స్థితికి దిగజారిపోయాడంటే, ఒక పక్కన కుటుంబం అంతా ప్రార్థన చేస్తూ ఉంటే, తల్లి ఉపవసించి కన్నీరు కాచి బిడ్డ కొరకు ప్రయాసపడతా ఉంటే, ఆ ఇంటి పని అమ్మాయితోటి అతను పాపములో పడి ప్రతిరోజు కూడా ఇంటిలో పనికి వచ్చినటువంటి ఆ ఆడపిల్లతో పాపములో మునిగి తేలుతా ఉండేవాడంట. తల్లి ఒక పక్క ఏం చేసేది? ఉపవసించి ప్రార్థన చేసేది. ఆ తల్లి పేరేమిటి? మోనిక అనే ఆ తల్లి రోజల్లా ఉపవసించి ప్రార్థన చేస్తూనే ఉండేది. కొడుకు మారాలని రోజల్లా ప్రార్థన చేస్తూనే ఉండేది. తల్లి కాలం చేసి వెళ్ళిపోయింది దేవుని దగ్గరికి.
ఇతగాడు తిరిగినవాడు తిరిగినట్టే, తాగినవాడు తాగినట్టే, వ్యభిచరించిన వాడు వ్యభిచరించినట్లే, ఇష్టానుసారంగా బ్రతికినవాడు బ్రతికినట్లే ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాడు. ఒకరోజు టైం వచ్చింది, ఒకరోజు సమయం వచ్చింది. అతను ఇలాగే మారు మనసు పొందుకొని పశ్చాత్తాపం నిమిత్తం యేసు రక్తంలో కడగబడి దేవుని ప్రణాళికను బట్టి ఒక సేవకుడిగా మార్చబడి ఒక ప్రసంగం చేస్తూ ఒక సభలో నిలబడి మాట్లాడుతూ అంటున్నాడు, నేను నా తల్లి కన్నీటి ప్రార్థనలో యేసు పాదాల చెంతకు కొట్టుకొని వచ్చాను. నేను ఎంత భయంకరమైన పాపిని అంటే, నేను ఎంత భయంకరమైన దుర్మార్గుని అంటే, నేను ఎంత భయంకరమైన త్రాగుబోతుని, వ్యభిచారిని, దొంగని అంటే, నా తల్లి కన్నీటికి కారణమైన వ్యక్తిని నేను. కానీ ఈరోజు నా బ్రతుకు ఇలా మారింది అంటే, ఈరోజు నా జీవితం ఇలా మారింది అంటే, ఎస్, నా తల్లి మోనిక ఆమె చేసిన ఉపవాసాలు, జాగరణలు, కన్నీటి ప్రార్థనలే లోకంలో నుంచి సరాసరిగా నా దేవుని పాదాల దగ్గరకు నన్ను తీసుకొని వచ్చాయి. అడుగుతున్నాను, నీ బిడ్డల నిమిత్తమై నీ ప్రార్థన జీవితం ఎట్లా ఉంది? నీ కుటుంబం నిమిత్తమై నీ ప్రార్థన జీవితం ఎట్లా ఉంది? నీ యొక్క కుటుంబంలో నీ భర్తను బట్టి, నీ బిడ్డలను బట్టి వారు మారాలని నీకు ఆశ ఉంది, కానీ వారు మారడానికి ఆస్కారాలు కల్పించగలుగుతున్నావా? దారి చూపించగలుగుతున్నావా? రాత్రంతా ఉపవసించి ప్రార్థించి రోజల్లా కన్నీరు కార్చి కార్చి ఆ తల్లి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది, కానీ ఆ ప్రార్థన ఈ లోకాన్ని విడవలేదు. ఈరోజు నీ మనవి దేవుడు ఆలకించాలి, అంగీకరించాలంటే ఈ రోజైనా రా, ఉపవసించి మనపూర్వకముగా నా దేవుని పాదాల దగ్గరకు రా. ఆయన నీ మనవి అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. నీ హృదయంలో పాపం ఉన్న ఎడల ఆయన నీ మనవిని, ఎస్, ఈ మాట నిజం. పాపములో ఉండి ప్రార్థన చెయ్యకు. నేను అంటున్నాను, పాపములో ఉండి అసలు నువ్వు క్రైస్తవ్యానికి పనికిరావు. నువ్వు పసిపిల్లవాడైతే నిన్ను చంకనెత్తుకొని గోరుముద్దలు తినిపిస్తూ, ఆకాశాన్ని చూపిస్తూ, అటు ఇటు తిప్పుతూ, అలనాడు నీ తల్లి చేసినట్లుగా ఈరోజు నేను కూడా చేయగలుగుతున్నాను. ఎందుకు? భక్తిలో పసిపిల్లవాడు నా పిల్లవాడని. ఏళ్ళు గడుస్తున్నాయి, సంవత్సరాలు దొరుకుతున్నాయి, రోజులు మారుతున్నాయి, ప్రసంగాల మీద ప్రసంగాలు వింటున్నావు, మందిరాల మీద మందిరాలకి పోతున్నావు, ప్రార్థనల మీద ప్రార్థనలకి నువ్వు హాజరవుతున్నావు. అయినా జీవితంలో మార్పు రావట్లేదంటే నేను అడుగుతున్నాను. తల్లులు అంటారు, గాడిదకు వచ్చినట్టు వచ్చే వీళ్ళు ఏం ఉపయోగం వీడి వల్ల? దేవుడు కూడా అదే అంటాడు. ఎందుకురా నీ భక్తి జీవితం? నెలలు సంవత్సరాలు మారుతున్నాయి కానీ బతుకులో మార్పు రావటం లేదు. అవసరమా అంటాడు దేవుడు, అవసరమా అంటాడు దేవుడు. అర్థమవుతుందా? చిన్నపిల్లలను చంకనేసుకొని గోరుముద్దలు తినిపిస్తూ ఆకాశాన్ని, చంద్రున్న చుక్కలను చూపిస్తాము. దేవుణ్ణి నమ్ముకున్న కొత్తల్లో మీ కొరకు అదే ప్రయాస, అవునా కదా? మీరు పాలు త్రాగేవారు దేవుణ్ణి నమ్ముకున్న కొత్తల్లో. అయితే పౌలు అంటాడు, కాలాన్ని బట్టి చూస్తే నెలలు సంవత్సరాలు దొర్లి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మీరు ఎలాంటి వారు? పెరిగి పెద్దవారై ఆహారం భుజించాల్సిన వారు. అయినా మీకు ఇంకా పాలుతోనే మా మాటలు అంటే అయ్యే పని కాదు. మీరు పెరిగి పెద్దవారు అవుతున్నప్పుడు మాటలను బట్టి మీకు అర్థం కావాలి, అయ్యో నేను క్రైస్తవుణ్ణి. క్రైస్తవుడు అనగా క్రీస్తును ధరించుకున్నవాడు. క్రీస్తును ధరించుకున్నవాడు ఎట్లా బ్రతకాలి? అర్థమవుతుందా? క్రీస్తును ధరించుకున్నవాడు క్రీస్తు వలె 33 సంవత్సరాల నిండు యవ్వనములో నా యేసు చేసిన పరిచర్య పాపమంటే ఎరగడాయన. ఎందరో పాపుల మధ్యలోనే సంచరించాడు, కానీ ఆ పాపాన్ని తాను అంటించుకోలేదు. ఈరోజు బురదలో ఉన్న తామర పుష్పం ఏ రీతిగా అయితే బురదలో ఉన్నప్పటికీ బురద అంటించుకోకుండా పవిత్రంగా, పరిశుద్ధంగా, నీట్గా, చాలా క్లీన్గా, చూడగానే ముద్దు పెట్టుకోవాలనిపించేటట్లుగా ఎలా పెరుగుతుందో, ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా లోకంలో అట్లా బ్రతికినప్పుడే వాడి బ్రతుకు ఒక అర్థం ఉంటుంది, వాడు జీవించిన దానికి ఒక పరమార్థం ఉంటుంది. ఎందుకయ్యా మనం బతుకుతున్నామంటే ఎవరికీ అర్థం కాదు. లేచిన మొదలు రాత్రి పండుకునేదాకా మన పనుల్లో మనం ఉంటాం. పాపము విషయమై మనము చచ్చిన వారిగా ఉండకపోతే మనము బ్రతికినా ఆ బ్రతుకుకు అర్థం లేదు. ఈ మొదటి నెలలో మొదటి తారీఖున, ఈ సెప్టెంబర్ నెలలో మొదటి తారీఖున, మొదటి ఆదివారమున ప్రభువు నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, బాధపడకు, దిగులు పడకు. పాస్టర్ గారు వాగ్దాన కూడికని చెప్పి మమ్మల్ని వాయించేస్తున్నాడు ఏంటి అనుకోకు. వాగ్దానమే. వాగ్దానం ఏమిటి? మీ మనవులను ఆయన అంగీకరించెను. ఉత్తనే అంగీకరిస్తాడా? ఉత్తనే ఎవరో దేన్ని అక్కడ ఎప్పుడు అంగీకరించినట్లుగా చరిత్రలో. మీ పాపముల విషయమే మీరు చచ్చిన వారే,
ఆ పాపమును లక్ష్యము చెయ్యక ఎప్పటికైనా ఏవేల గ్రంథంలో రాయబడినట్లుగా మనపూర్వకముగా ఆయన మందిరానికి దుఃఖిస్తూ ఏడుస్తూ పశ్చాత్తపడుతూ నేను పాపిని అనుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడి నీ పాపమును బట్టి ఒప్పుకొని పశ్చాత్తపడి మొత్తం అంతటిని కూడా కడుగుకొని గొర్రెపిల్ల రక్తంలో పరిశుద్ధుడిగా పవిత్రుడిగా మార్చబడితే అప్పుడు నీ మనవులు అంగీకరించబడతాయి. మన దేవుడు అన్యాయస్తుడు కాదండి. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. తప్పకుండా మన ప్రార్థనను బైబిల్ గ్రంథంతో తిరగేయమంటే తిరగడం కాదు, చదవండి. ఎందరు భక్తుల జీవితాలు ప్రభువు ఇంత గొప్పగా ఆశీర్వాదకరంగా మార్చాడంటే వారు ఎన్ని ప్రయాసలు పడి ఉంటారు. మీరు ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నట్టు చెబుతున్నా. హన్నా తెలుసా ఎంత ప్రార్థన చేసింది? హన్నా ఎంత ప్రార్థన చేసింది? మరి నోరు తెరవే. హన్నా ఎంత ప్రార్థన చేసింది? ఇక ఆవిడ ప్రార్థన చేసి 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 అలసిపోయి మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ఏమాత్రం ఆలస్యమైన ముందుకు కానీ వెనక కానీ పడిపోద్ది. ఇక మోకాల్లో ఓపిక లేదు. ఏది మోకరించండి అంటే అమ్మగారు ముందే అమ్మ మోకాళ్ళ నొప్పులు, ఫస్ట్ గారు మోకాళ్ళ నొప్పులని అందరికీ తెలుసు. కానీ ఒక్క నిమిషమైన మోకాళ్ళ నొప్పులతో మోకరించావనుకో దేవుడు నీ మనసు చూస్తాడుగా. మోకాళ్ళ నొప్పులు ఎవడిలో నాకు లేవా? ఈరోజు అందరికీ మోకాళ్ళ నొప్పులు, ఎందుకంటే తిని అట్లా ఉంది, కలుషితమైపోయింది. మరి నొప్పులు వస్తాయి. కానీ కాంప్రమైజ్ అయిపోతున్నావు చూడు, అక్కడే శాతంగా లొంగ తీసేసుకుంటున్నాను నేను. కాంప్రమైజ్ అవ్వకు. మోకాళ్ళ నొప్పులతో కాస్త మోకరించి ఒక్క నిమిషం వద్దులే, 30 సెకండ్ల సమయం అంతా తెలుసా? తండ్రి దేవా నీకు స్తోత్రం నాయన ఆమెను అట్లా అనేలోపు 3-4 పలుకులు 30 సెకండ్లు అయిపోతాయి. దిగుపో, తప్పే ఉంది. దేవుడు నీ మనసు చూస్తాడుగా. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, ఉదయం కూడా చెప్పా, నేను ప్రతి వారం చెప్తా, మళ్ళీ చెబుతున్నా, కాంప్రమైజ్ అయిపోతున్నారు క్రైస్తవులు ఏమైపోతున్నారు? ఏముందిలేండి యాదో బతుకుతున్నాం కానీ ఏం ఉపయోగం చెప్పండి. కాంప్రమైజ్ అయిపోతున్నారు. అలా బతకొద్దు. కాంప్రమైజ్ అయి బతికేదానికి ఇక్కడ దాకా ఎందుకు చెప్పు? ఆదివారం ఏ వారం ఏదో కాత్తు కూత్తు తెచ్చుకుంటావుగా, 100-50 పెట్టి తెచ్చుకుంటావుగా. ఓ ముక్క తిని ఒక చొక్కేసుకొని బజార్ల మీద అట్లా పడి తిరిగితే ఆ సుఖమైన దక్కింది కదా. దక్కదా? ఇప్పుడు ఇక్కడ కాడికి ఏదో ఇన్న మాటలన్నీ జీవితంలో నెరవేర్చేటట్లుగా మనం కనబడతాం. కానీ ఏం నెరవేరో. చెప్పేవాడు చెప్తాడు, ఈయనవాడు వింటాడు, చేసేవాడు చేస్తాడు, చూసేవాడు చూస్తాడు. నేను అంటాను ఆ కాడికి మందిరానికి వచ్చి ప్రయాస అంత ఎందుకంట? ఏ సినిమాకో పోయేదేంటి, ఏ పార్కులకో పోయి లోకంలో పడి బాగా డొల్లాడి చచ్చిపోయిన నరకానికి వెళ్ళిపో. సుఖం ఎక్కడైనా దొరికింది కదా. మీకు అర్థమవట్లేదు నా సబ్జెక్టు. నేను ఏమంటానంటే, నువ్వు ఇక్కడ సరిగాను భక్తి చేయవు. పోనీ నువ్వు ఇక్కడ చేతన భక్తిని బట్టి రేపు పొద్దున్న రాబాబు అని ఒక పూలమాల వేసేసి నీకు దండం పెట్టేసి వచ్చాడని చెప్పి నేను వెనకమాల 2 డప్పులు పట్టుకుని వచ్చాడు అని చెప్పి వెనకమాల పాట వేసుకొని నేను తీసుకెళ్ళి పరలోకంలో సింహాసనం వేసి కూర్చోబెట్టి టీ కాపీలు ఏమైనా ఇస్తారు అనుకున్నావా? ఎవరికో కానీ ఉండదా భాగ్యం? ఎవరికి ఉండిద్దా భాగ్యం? పాపము విషయంలో చచ్చిన వరకే ఉంటుంది ఆ భాగ్యం. నువ్వేమో ఇక్కడ పాపాన్ని జోబులో 2 నోట్లు ఉన్నాయనుకో. ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర 5 20 ఉన్నాయి. 5 20 ఉన్నాయి కదా, ఇలా ఉన్నాయి 5 20. ఇప్పుడు పాపం ఎలాగా నిన్ను ప్రేరేపిస్తుందంటే, పాస్టర్ గారు వాక్యం చెప్పు, నీకేమనిపించింది? ఈ రోజు ఈ రాత్రితో పాపం అంతా విడిచిపెట్టేయాలి, ఇక ఏ ఉండడానికి వీలేదు పాపం. ఒక 20 బయటకు వచ్చింది, మిగతా 4 20. నెలకి ఎన్ని వారాలండి? ఒక్కొక్క వారానికి ఒక్కొక్కటి తెస్తాను నేను. మళ్ళీ 2వ వారం పాపం, 3వ వారం పాపం, 4వ వారం పాపం. నీకు తెలియని విషయం ఏంటంటే, నీ జోబులు 5 20 ఉన్నాయి. నీ జోబులు ఎన్ని 20 ఉన్నాయి? కానీ 4 వారాలే కదా. అర్రే సర్లే ఉంచేసుకుందాం, సర్లే. ఇప్పుడు అంటే ఎలాగైతే పాస్టర్ గారండి, కొంచెం సమయం తీసుకుంటాను. కొంచెం సమయం తీసుకొని, ఎంత సమయం అండి అంటే మేబీ పాస్టర్ గారండి ఈ లోపు దేవుడు రాకడ వస్తుంది కదా, అప్పటిదాకా పాపాన్ని చంపండి అంటే
ఎంత ప్రేమ అంటే వాడి మీద మీకు, ఎవడి మీద? సా వాడిని తరిమి తరిమి కొట్టండి రా యేసు ప్రభు చెబితే, అయ్యయ్యో తప్పండి. ఏంటి ఆయన కొట్టడమా? ఒకవేళ కొట్టాల్సి వస్తే మీరు ఏం చేస్తారు తెలుసా? ఏయ్, వెనకెళ్ళు, ఫాస్ట్గా వెనకెళ్ళు, బిరువలోకి వెళ్ళు, మంచం కిందకి వెళ్ళు. ఎలాగైనా వాడిని ఇంట్లోనే అట్టి పెట్టుకునేదాకా మీ ప్రయత్నాలు, అంతేగాని పూర్తిగా నీ మెడబట్టుకుని బయటికి గంటి చెతక్కొట్టి తొక్కిపెట్టి నారదీసేదానికి సతా లేకపోతే ఎట్లాగండి? ఆడితో మీకేంటి సమస్యలు చెప్తున్నాను, అర్థమవుతుందా? ఈరోజు నా ప్రభు మీకు ఏమైనా వాగ్దానం ఇచ్చాడు? మీ మనవిని నేను అంగీకరించాను, తప్పకుండా నువ్వు చేసుకున్న ప్రార్థన ఏదో ఆయన, ఆ తల్లి కన్నిటి ప్రార్థనలో కొడుకు కొట్టుకొని వస్తున్నాడంట. ఉందా నీకు అనుభవం? ఉందా? ప్రార్థన అనుభవం ఉందా? నీ పిల్లల కొరకు కన్నీరు కారుస్తున్నావా? భర్త కొరకు కన్నీరు కారుస్తున్నావా? నీ కుటుంబం కొరకు కన్నీరు కారుస్తున్నావా? యోబు భక్తుడు ఉదయాన్నే లేచి ఏం చేస్తున్నాడు? యోబు భక్తుడు ఉదయాన్నే అరుణోదయం లేచి ఏం చేస్తున్నాడు? పిల్లల కోసం ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యా నా పిల్లలు యవనస్తులు, ఏదో కుడికి ఎడమి తొట్టిల్లు పోతుంటారు అయ్యా, తెలియదయ్యా వాళ్ళకి అని చెప్పి. ఇప్పుడు యోబు కూడా మల్లంటుడు అయ్యాడనుకో, ఆడదారి ఆడిది, మన దారి. పిల్లలు చేసేది పిల్లలు చేస్తారు, పెద్దలు చేసేది పెద్దోళ్ళు చేస్తారు. ఏముందండి మాత్రం దానికి, అంతేనా? కానీ యోబు అలా చేయట్లా. యోబు నీతిమంతుడు, యోబు యథార్థపరుడు, యోబు దేవునికి దగ్గరగా బ్రతికినవాడు. దేవుడి దగ్గర తను చేసుకున్న ప్రార్థన ఎంత గొప్పది అంటే, తన ప్రార్థనను బట్టి పోగొట్టుకున్న పిల్లలను కూడా మళ్ళీ సంపాదించుకున్నాడు. ఇప్పుడు నీ పిల్లలు నీ చేతులు లేరు వాస్తవంగా, కానీ మళ్ళీ సంపాదించుకుంటావు నువ్వు కరెక్ట్గా ప్రార్థన చేస్తే. ప్రార్థన కరెక్ట్గా చేయండి అండి, అంతకు మించిన భాగ్యం మరి ఇంకొకటి. కానీ అదే కష్టమైపోతుంది కదా. ప్రార్థనే లోకం. మనసాక్షిలో పని చేస్తున్నాయి మీకు? పని చేస్తున్నాడు బుడ్డా, ఆడికి పని చేస్తుంది పాపం, ఆడ అమాయకుడు కాబట్టి. ఆడికి ఏం తెలుస్తుంది చెప్పండి? మనస్సాక్షి పని చేస్తుంది దగ్గర. మనస్సాక్షి అంటే ఏంటి? మనస్సాక్షి అంటే ఏంటి? ఏమండి సాక్షి పేపర్ తెలిసి మనస్సాక్షి కొత్తగా పెట్టారా? ఎప్పుడైనా మీరు పాపం చేసేటప్పుడు మీలో నుంచి దేవుడు మాట్లాడా? మీరు పాపం చేసేటప్పుడు మీలో నుంచి దేవుడు మాట్లాడా? అరే బాబు వద్దురా నాయన అని ఎప్పుడైనా? సరే మగవాళ్ళం మేమే ఉన్నాం, సెల్ ఫోన్లో ఏదో తప్పు చూసేటప్పుడు, ఏదైనా పాప పని చేసేటప్పుడు, ఏదో నీచమైన కార్యం చేసేటప్పుడు, నిజంగా దేవుడి దృష్టిలో కనుక మనం ఉంటే, ఇంకా మనం బ్రతికే ఉంటే, మనలో నుంచి ఎవరు మాట్లాడతారు? అలా మాట్లాడారు ఎవరికైనా? ఒకవేళ అలా మాట్లాడకపోతే మీ పరిస్థితి ఏంటో తెలుసా? మీ పరిస్థితి ఏంటో తెలుసా? ఇక మీ పూర్తిగా మీ బ్యాటరీ డెడ్ అయిపోయినట్టే. ఛార్జింగ్ పెట్టినా మీరు ఎందుకు పనికిరారు. అదేంటి పాస్టర్ అంత మాట అనేసారు? అంతే. ప్రతి ఒక్కడితో ప్రభు మాట్లాడతాడు. మందిరానికి వచ్చే ప్రతి ఒక్కడితో, నాయనా అది మనకు తగదు, తప్పు. కానీ మనకు తీవే తొక్క చెప్పేవాళ్ళు, కానీ మాకు అదే కావాలి. ఆడపిల్లలు మీకైనా సరే పాపం చేసేటప్పుడు ప్రభు మాట్లాడినప్పుడు ఆ మాటలకు మీరు ఏం చేయాలి? ఆ మాటలకు మీరు ఏం చేయాలి? ఏంటో ఏమ్మా తినలేదా మధ్యాహ్నం? మేమేనా ఇంకా పప్పుచారు వేసుకున్నాం, మంచి దిట్టంగా మాట్లాడుతున్నాం. ఏంటో దేవుడు గద్దించినప్పుడు మనం ఏం చేయాలి? గద్దింపుకు లోబడాలి, లేదా ఆయన మీద పడి కొట్టాలా? ఏంటో పిల్లలతో సామ చచ్చిపడింది. మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు నాకు. దేవుడు గద్దించినప్పుడు ఏం చేయాలి? మరి మనం తిరగబడతాం. ఊరుగా కళ్ళున్నాయి ఎందుకు? కళ్ళున్నాయి ఎందుకండి చెప్పండి? మరి చూడొద్దా? చెవులున్నాయి ఎందుకండి? జబర్దస్త్ మాట్లాడడానికి. అలాగే పంచ్ డైలాగులు, ఆ పంచ్ డైలాగులు ఇని 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 నువ్వును సాతంగా భుజాల బుద్ధలు వేసుకుని ఆడినవ్వా నువ్వు నవ్వా, ఆడినవ్వా నువ్వు నవ్వా. బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తా ఉంది? ఆనందించండి. ఎవరినంద ఆనందించాలి? మనం ఎవరినంద ఆనందిస్తాం? ఈటీ కూడా ఆనందిస్తాం. ఇప్పుడు వాడు పెద్ద వెపనైపోయాడు సాతాను గారి చేతిలో. అక్కడ లేని ప్రోగ్రాం ఇంకెక్కడ?
ఎప్పుడో దేవుడిని నమ్ముకోక ముందు జబర్దస్త్ ప్రోగ్రాంలు చూసేవాళ్ళు. నమ్ముకున్న తర్వాత ఏమండి నేను అడుగుతున్నాను, దేవుడు కళ్ళిచ్చాడు కదా అర్థమయ్యన్ని ఒక పని చేయి. ఈ మూల వెల్డింగ్ షాప్ ఒకటి ఉంది, అడు వెల్డింగ్ చేస్తుంటాడు, నువ్వేం చేస్తావు, నీ గుడ్లు తీసుకెళ్ళి అలా ఎట్టు, రాత్రికి ఉండేది నీకు. మరి దేవుడు కళ్ళిచ్చాడుగా, ఆడ వెల్డింగ్ చేస్తా ఉంటే ఇలా సొత్త ఉంటుంది దానంక, నువ్వు ఇక రాత్రి కూడా అట్లాగే ఉంటావు, గుడ్లో నుంచి ఇంతంత నీళ్ళు కారుతా ఉంటాయి. ఏమంటే ఆ పొగ నీ కంట్లోకి వెళ్ళిపోయి. కళ్ళిచ్చాడుగా చూడండి. అవయవాలు ఎందుకు ఇచ్చాడయ్యా అంటే ఆ అవయవాలు కొన్ని విషయాలకి అవసరం కానీ, అంతేగాని అర్థమైన విషయాలకి మనము. నోరెందుకు ఇచ్చాడు? నోరెందుకు ఇచ్చాడు? ఏదోని పిచ్చి బూతులు తిట్టడానికి. క్రైస్తవులు కూడా బూతులు మాట్లాడుతున్నారు, సరదాగా బూతులు మాట్లాడతారు. మనం చెప్పాగా చిన్న చిన్న పిల్లల్ని ముద్దు వస్తే బంగారం అని పిలు, ఎండని పిలు, లేదా రత్నం అని పిలు, ముత్యం అని పిలు, అంతేగాని అమ్మా పలానా మైసన్, దొంగ మైసన్, ఏంటి ఆ సన్నులేంటి? పిల్లోడు ముద్దు వస్తే బంగారం అనను, వెండను, నా రత్నం అను, లేకపోతే వజ్రం అను, లేకపోతే ముత్యం, ఇంకా ఏదైనా ఒక మంచి పేరుతో పిలు, అంతే దొంగ మైసన్, దొంగ మైసన్, దొంగ మైసన్, దొంగ. మళ్ళీ అంతం కూడా అలా దొంగ మైసన్, దొంగ మైసన్. నీ మైసన్ నిన్ను తాగలయ్యా, దొంగ మైసన్ ఏంటి? దొంగ మైసన్ ఆ ఒకడు తాగుతావా? అమ్మో ఇంకొంతమంది ఇంకా పచ్చిబూతులు తిడతారు. ఏంటంటే ముద్దంట. నీ నోరు ఏమి నోరు? అది మంచి నోరేనా? ఈరోజు దేవుడి వాక్యం ఎందుకు ఈ చివరిలో ఈ 4 హెచ్చరికలు మీకు దారి చేస్తున్నానంటే, జాగ్రత్త, మీ అవయవాలను మీరు కాపాడుకోండి. లేకపోతే మీ ప్రార్థన ప్రభు నాదేం పోయే, నేను చెప్తా, మీరు చేసేది మీరు చేస్తారు, అందరం కలిసి ఆడమే సంవత్సరం పొడుగుతున్నా. ఎక్కడేసిన అది సామెత ఏంటి తెలీదా? అమ్మగారు అలాంటి వాళ్ళే కాబట్టి అమ్మగారికి సామెత తెలియదు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఎక్కడ జీవితాలు అక్కడే చేసే ప్రార్థన చేతానే. చెప్పాక ఈ మైండ్ దగ్గర ఒక అక్క ప్రార్థన చేసిద్ది, బా ఎంత అక్కడి ప్రార్థన చేసిద్దాం. ప్రార్థన చేసి 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 అలసిపోయింది. కానీ ఈదులో రాగానే ఏమే ఆ పిల్లలేంటి, నేనేమో బయటకు వచ్చి ఇలాంటి క్రైస్తవులు భూమి మీద చాలా మంది ఉన్నారు. అలాంటి క్రైస్తవ్యం నువ్వు కూడా అందులో ఒకటివి, నువ్వు కూడా ఒక దానివైతే ఇంకా అవసరంలే. ఈ సియోను గీతాలు, ఈ పాటలు, ఈ సప్పెట్లు, ఈ ఆరాధన, ఈ తెల్ల బట్టలే, ఈ ముసుగు, వందనాలండి. నేనేదో పెద్ద అక్కడికి వందనాలు, ఇక మొక్కలు వందనాలు, ఈ పనికిరావి. ఇది బాగుండాలా, ఇది ఏం చేయాలా? ఇది బాగుండాలి. హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మాకు వద్దులేండి అంటారా? దేవుని చూడడం అంటే మామూలు విషయమా? రేపు పొద్దున యేసుప్రభు ఎట్లా ఉంటాడో మీకు కనులారా చూడగలిగే భాగ్యం, ఆయనతో యుగయుగాలు ఉండే భాగ్యం. ఈ తుచ్చమైన లోక విషయాల కొరకు ఆఫ్టర్ ఆల్ ఒక గంట, ఒక 10 నిమిషాలు, ఒక అర్ధ గంట ఈ సుఖాల కోసం దేవుని వదులుకుంటావా? ఈ సుఖాల కోసం చివరి ఒక మాట చెప్పి ముగించేస్తాం. పాప ఒక రోజు ఒక పాస్టర్ గారంట ఒక ఇంటికి గృహదర్శనానికి వెళ్తున్నాడంట. చివరి మాట ముగించేస్తాను. గృహదర్శనానికి వెళ్తున్నాడంట. అల్లంత దూరంలో పాస్టర్ గారిని చూసి ముందు వీళ్ళు కంగారు పడిపోతున్నారు. వచ్చేస్తున్నారు. మరి వచ్చేస్తున్నాగా పాస్టర్ గారు తప్పదు కానీ చెప్పి అందరూ గుమ్మం దగ్గర నిలబడ్డారంట. పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు ఎక్కడి నుంచి ఉన్నారు? గుమ్మం దగ్గర నిలబడి, వందల పాస్టర్ గారండి, ఏమో అందరు రెడీ బయటకు వచ్చారు. యాడికి అంటే అర్జెంట్ పని ఉంది పాస్టర్ గారిని, బయటికి వెళ్ళాలి, మీరు చిన్న ప్రార్థన చేస్తే వెళ్ళిపోతామని చెప్పి మరి ఇంటి యజమానుడు ఏమిటి అంటున్నాడంట. ఇటు అంటున్నాడంట. పాస్టర్ గారు సరే పాపం ఎక్కడో పనికి వెళ్తున్నా కదా అని రండి ప్రార్థన. గుమ్మం బయట పాపం ఈడ్చుకుంటూ ఇంటి దగ్గర నుంచి వచ్చాడు ఏదో గృహదర్శనం చేద్దామని. పాపం గుమ్మం బయట నుంచే పెట్టి బుర్రలోంచి మెయిన్ అమ్మ అయిపోయిందని చెప్పి ఈ లోపు ఇంటికి లోపలికి వెళ్ళి గబగబా అడవుడు చేద్దాం అంటే బొడ్డోని పిలిచారంట. అరే అబ్బాయి యాడికిరా పోతున్నా అంటే సినిమాకి. ఏమరా టైం అవుతుంది ఎక్కడికంటే
సినిమాకి పాస్టర్ గారు పిల్లలు అబద్ధం చెప్పరుగా, ఈయన విత్తరపోయాడంట. సినిమాక? ఏం సినిమాకిరా? ఏదో ఒకట్లే, తీసుకెళ్తున్నారు వాళ్ళు. సరైన పాస్టర్ గారు పక్కన నుంచున్నారు. పాస్టర్ గారు అర్జెంట్ ఫోన్, అసలు చాలా టెన్షన్ పడిపోతున్నారు వాళ్ళు. నేను వెళ్తా, కొంచెం ప్రార్థన చేయండి, సమయానికి అన్ని సర్దుబాటు అవ్వాలని. ఏం సర్దుబాటు అవ్వాలరా సీట్లా? సర్దుబాటు అవ్వాలంటే ఇలా సీట్లు చెప్పట్లా, సర్దుబాటు అవ్వాలి ప్రార్థన చేయండి అన్ని బాగుండాలని చెప్పి. అవును, సెంటర్ సీట్లకి వెళ్ళి ఏసీకి బాగా వస్తాను చూసుకొని ఆయన సినిమా చూసుకుంటుంది. కానీ దాని కొరకు మళ్ళీ ఎవరితో ప్రార్థన చేయించుకున్నావు? మళ్ళీ ఏమంటున్నావు? టైం టికెట్ అందావు, బ్లాక్లో కొనాలి. నీ తలకాయ నీకు దండం. అసలుకి క్రైస్తవులు అందరూ ఎట్లా ఉన్నారు? పైకి భక్తి గలవారే కానీ లోపల డొల్లా. లోపలేంటి? డొల్లా. కొబ్బరికాయ తెచ్చి కొడితే కొబ్బరికాయ ఏమైపోయింది? కొబ్బరికాయ నీళ్ళు లేదు, కొబ్బరి అయిపోయింది. కొబ్బరి నువ్వు కొట్టు మీద ఇప్పుడు ఏడ్చినట్టుగా. ఇక జీవితం ఎట్లా ఉంటుందంటే పైకి మాత్రం బాగుంది, బేషుగ్గా తెల్లటి వస్త్రాలు, మహిమ వస్త్రాలు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మోకరించాం, కన్నీరు గార్చాం, ఆరాధనలో ఎగిరెగిరి పడ్డాం, ఇంటికి వెళ్ళిన ఊళ్ళో పడ్డాం. ఇంటికి వెళ్ళిన ఏడపడ్డాం, ఊళ్ళో పడ్డాం. ఇలాంటివి ఉన్నంతకాలం ఎవరిని బాగు చేయలేదు. దేవుడు కూడా చూస్తాడు అంతే. నీకు ఏ సహాయం, నీ హృదయంలో ఏముంది? ఈరోజు నువ్వు కూడా ఎవరిలా మారాలి? ఎజ్రాలాగా మారి నీవు దేవుడి చిత్తాన్ని గుర్తించి ఆయన చిత్తాన్ని బట్టి నడుచుకుంటూ అడుగులు ముందుకు వేసి దేవుని దగ్గర నమ్మకంగా ప్రార్థన చేస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అగస్టిన్ అనే భక్తుడు చెప్పిన మాట. మోనికా అనే వాళ్ళ తల్లి గారు ఎంత ప్రార్థన చేశారండి, ఎంత ప్రార్థన చేశారు. తల్లి కన్నీటి ఆ తుఫాను వర్షంలో వరదలో కొట్టుకొని వచ్చాడు. ఇలా ఉండాలి నీ ప్రార్థన జీవితం. కన్నీరు రావట్లేదా? కన్నీరు కార్చి ప్రార్థించలేకపోతున్నావా? బోడు వారిపోయినటువంటి హృదయంలో బండలా తయారైందా? కఠినాత్మురాలు అయిపోయావా? నీ పిల్లల కోసం, నీ భర్త కోసం టైం స్పెండ్ చేయలేకపోతున్నావా? సమయాన్ని స్పెండ్ చేయలేకపోతున్నావా? ఏమండి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇంకెలా మారుతారు మీ పిల్లలు? ఇంకెలా మారుతారు మీ కుటుంబ సభ్యులు? ఒకవేళ మారినా వారిని మనమే చెడగొట్టుకుంటున్నాం. మారిన వ్యక్తులను కూడా మనమే చెడగొట్టుకుంటాం. కనీసం కన్నీటి ప్రార్థన చేయలేనిటువంటి స్త్రీలుగా ఎందుకని మనం చిన్న మాట అంటే చాలు వాళ్ళ కారిపోతే కనీళ్ళు. ఎవరు? యజమానుడు చిన్న మాట అంటే చాలు అప్పుడు వస్తాయి కన్నీళ్ళు. చూసావా పిండి ఎంత మాట అన్నాడు ఆ సచ్చినోడు, అప్పుడు వస్తాయి ఏడుపు. అంటే కన్నీటి గారి ప్రార్థన ఏమంటే నువ్వు కన్నీళ్ళ కోసం కనిపెడతావు అంటే అయ్యో రావు. ఇది ఎక్కడ ప్రార్థనా జీవితాలు నాకు అర్థం కావట్లేదు. కన్నీళ్ళ కోసం కూడా కనిపెట్టాలా? నీకు తెలియట్లేదని హృదయ భారం మోకరిస్తే ఆటోమేటిక్గా చుక్కలు రాలాల. నీ మోకాళ్ళ ముందు ఏరులై ఆ తల్లంటే అగస్టిన్ పాదాల దగ్గర కూర్చుని ప్రతిరోజు కాళ్ళ మీద చేతులేసి పిచ్చి పిచ్చి ప్రదేశాలకు వెళ్తున్నాడు అయ్యాడు. ఇదిగో వ్యభిచార గృహాలకు వెళ్తున్నాడు వీడు, మద్యం దుకాణాలకు వెళ్తున్నాడు వీడు, ఇదిగో సిగరెట్ల కొట్ల దగ్గరికి వెళ్తున్నాడు వీడు అని కాళ్ళ మీద చేతులేసి ప్రార్థన చేసి సిలువ ముద్రలు వేసేదంట. కన్నీరు కార్చి ఆ కన్నీళ్ళన్నీ వాడి కాళ్ళ వెంబడాయంట. ఒకప్పటికి వాటి నడక ఏమైంది? మారిపోయింది. మనకేమో రాట్ల కన్నీటి ప్రార్థన. నేను అడిగి పొందుకున్నాను కన్నీటి ప్రార్థనను. కన్నీటి ప్రార్థన అడిగి పొందుకోండి. కన్నీటి ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు. కన్నీరు ప్రార్థన అడగండి, అయ్యా నాకు ఆ వరం ఇవ్వు, నేను కన్నీరు కార్చి ప్రార్థన చెయ్యాలి, చేసి తీరాలి అని చెప్పి మీరు కన్నీటి ప్రార్థన వరముగా అడగండి, అడిగి పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కన్నీరు కార్చి ప్రార్థించండి, తప్పకుండా అద్భుతాలు చూస్తారు. ఎన్ని రోజులు పాస్టర్ గారు? సమయం నీకంటే ఒక సమయం. ఆ సమయంలో నిన్ను ఎవ్వడో ఆపలేడు. నిన్ను ఆపే దమ్ము సాతానుగాడికి కూడా నీకు దేవుడు అంటే ఒక సమయం ఏర్పాటు చేశాడు. కంగారు పడి పరుగులెత్తి కంగారు పడిపోయి అటు ఇటు గంగర్లెత్తిపో. మాకు సమయం ఉంది. సమయం కొరకు కనిపెట్టు. అంతేగాని వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు. ఎజ్రా ఏమని చెప్పాడు? ఆ రాజు దగ్గరికి వెళ్ళి సహాయం అడగడానికి నాకు నీ మనసాక్షి విడిచిపెడుతున్నాను. ఏ రోజున అనిపించిందా? సిగ్గుపడాలండి క్రైస్తవులమైంది. లోకంలో ఉన్నటువంటి ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి మోకరించడానికి నువ్వు దేవుని అవమానపరిచినట్లే. నువ్వు ఎవరిని అవమానపరిచావు? దేవుని అవమానపరిచినట్లే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.